అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నాయకులు పదే పదే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద కోపమా, పవన్ కళ్యాణ్ మీద భయమా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ని విపరీతంగా టార్గెట్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ దుబారా ఖర్చు పెడుతున్నాడని, స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి తాడేపల్లికి తిరుగుతున్నాడని ఇలా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా అనేక రకాల ప్రచారాలు చేశారు. వేరే వేరే ఇండిపెండెంట్ తోటి పిటిషన్లు దాఖలు చేపించారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు గవర్నమెంట్ ఆఫీసులో ఎందుకు పెడుతున్నారు అనేది ఒక పిటిషన్ హైకోర్టులో వేశారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. వాళ్ళు రాజకీయంది సరే, ముఖ్యమంత్రి గారి ఫోటో అంటే రాజ్యాంగ ప్రకారం పెట్టుకుంటారు, రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి. కానీ డిప్యూటీ సీఎంది రాజ్యాంగబద్ధ పోస్ట్ కాదు కదా, క్యాబినెట్ మంత్రుల్లో ఒక మంత్రి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. కోర్టు అడిగింది, దీంట్లో ప్రజా ప్రయోజనం ఏముంది? ఎవరి ఫోటోలు పెట్టుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఇష్టం. దాన్ని మీరు క్వశ్చన్ చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎక్కడుందని కోర్టు వేసింది. తర్వాత రెండో పిటిషన్ ఏంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయి ఉండి లాభాపేక్ష ఉన్నటువంటి సినిమాల్లో నటిస్తున్నారు, రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ప్రభుత్వ పదవులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమాలేవి కూడా ఇప్పుడు ఒప్పుకున్నవి కాదు, గతంలో ఒప్పుకున్నవి. గతంలో ఒప్పుకునే రాజకీయాల్లో బిజీగా ఉండటం, కరోనా కారణాలు మొత్తానికి సినిమా షూటింగ్ ఆగిపోయి ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఈరోజు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒప్పుకొని సినిమాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకోటి, గతంలో సీఎంగా ఉండి ఎన్టీఆర్ గారి సినిమాలో నటించలేదా? రాజకీయాల్లో పదవుల్లో ఉండి ఎవరు సినిమాల్లో నటించలేదా అంటే చాలామంది నటించారు. మరి వాళ్ళకి లేని అభ్యంతరం ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదాయమే సినిమా అని చెప్పుకుంటారు. మరి రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఆయనకు ఒక పేపర్ ఉంది, ఒక టీవీ ఛానల్ ఉంది, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, పవర్ కంపెనీలు ఉన్నాయి. మరి రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవులు ఉండి వ్యాపారాలు చేసుకుంటే తప్పలేదట, కానీ సినిమాలు చేస్తే తప్పు వచ్చిందంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపారాలన్నీ బంద్ చేసి ఆస్తులన్నీ ప్రజలకు గొప్పచెప్పి నీతిగా నిజాయితీగా పాలన చేయొచ్చు కదా. ఆయనకి 1,00,000 కోట్ల ఆస్తులు కావాలి, వ్యాపారాలు కావాలి, కానీ ఇంకొకరు సినిమాలో కూడా నటించొద్దట. సరే, అది పోనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దుబారా ఖర్చు పెడుతున్నారని స్టార్ట్ చేశారు. దుబారా ఖర్చు అంటే ఏంది నేను చెప్తా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారిక నివాసం తాడేపల్లి ప్యాలెస్నే సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ఆ సీఎం క్యాంపు కార్యాలయం ఆయన ఇంటి గోడ ఏదైతే ఉందో దానికంటే ముందు ఇనుప ఫెన్సింగ్ వేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సీసీ కెమెరాలు పెట్టి, సీఎం కదా మరి సెక్యూరిటీ హెవీ స్టాండర్డ్ ఉండాలని కారణం చేత మరి ఆయనకి ఎందుకు అంత హెవీ సెక్యూరిటీ అనేది క్వశ్చన్. అది మీకు మీరే వేసుకోండి. ఏవి ఫెన్సింగ్ తోటి దాదాపు 3 కోట్ల రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ కొన్నారు ఇనప ఫెన్సింగ్ వేయడం కోసం. ఆయన స్పేస్లో వేసుకోవచ్చు, కాదు బయట రోడ్డుకి ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి రోడ్డుకి పక్కన ప్లేస్ గవర్నమెంట్ డబ్బులతో కొన్నారు. ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ డబ్బులతోటి, ఆయన ముఖ్యమంత్రి కదా మరి, ప్రభుత్వ డబ్బులతోటి ల్యాండ్ కొని ఇనుప ఫెన్సింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. దానికి 3 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది కేవలం ల్యాండ్ కొనడానికి. మళ్ళీ ఇనుప ఫెన్సింగ్ కోసం, సీసీ కెమెరాల కోసం, ఇతర సెక్యూరిటీ నీడ్స్ కోసం మొత్తంగా 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెన్ను పేపర్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 9 కోట్లట. పెన్ను పేపర్ల కోసం పెట్టిన ఖర్చు. మరి ఎంత కాస్ట్లీ పెన్నులు వాడారో, ఎంత కాస్ట్లీ పేపర్ వాడారో నాకు తెలియదు, కానీ ఏదో చెప్తుంటే రాసుకుంటారు కదా, అలాంటి పెన్ను పేపర్ల కోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. తర్వాత ఇతరత్ర ఖర్చులకి చెప్పవసరం లేదు, చాలా మాటలు ఇప్పటికే మీరు వినున్నారు. ఎగ్ పఫ్లు అని చెప్పేసి వాటి కోసం కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు చేశారనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉండేటువంటి నివాసానికి, లోటస్ పాండ్కి, సరే అక్కడ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఉంటున్నాడు కాబట్టి అది పెట్టుకున్నాడేమో, కానీ లోటస్ పాండ్ కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల డబ్బుని వాడి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత దారుణం చూడండి. ఆయన అసలు లోటస్ పాండ్కి పెద్దగా వచ్చిందే లేదు, కానీ ఎప్పుడన్నా వస్తే అవసరపడిద్దని చెప్పేసి ప్రభుత్వ ఖర్చులతోటి ఆయన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఇది దుబారా ఖర్చు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యూకే పోయినా, ఆయన ప్యారిస్ పోయినా అంతకంటే ముందే సెక్యూరిటీ పోతుంది. దానికోసం 1 కోటి రూపాయలు ఖర్చు. ఆయన వ్యక్తిగత కారణం, మళ్ళీ ప్రభుత్వ పని కోసం పోతే వేరు, వ్యక్తిగత కారణాలతో బిడ్డలు చుట్టానికి పోయినా, టూర్ కోసం పోయినా ఆయనకంటే ముందే ఒక 5 ఆఫీసర్లు బయట దేశానికి వెళ్తారు. దానికోసం 1 కోటి రూపాయలు జీవో అఫీషియల్గా ఉన్నాయి. ఇవన్నీ నేను అనఫీషియల్గా చెప్తున్నాయి కాదు, కొన్ని అయితే జీవోల రూపంలో కూడా ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఖర్చు. ఇది దుబారా ఖర్చు అంటే ఇలా ఉంటుంది.
ఇలా దుబారా కట్టుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న కొడుకు రామ్ చరణ్ సంబంధించిన స్పెషల్ ఫ్లైట్‌లో తిరుగుతున్నారు. వాస్తవానికి ఆయనకి ప్రభుత్వం కావాలంటే అరేంజ్ కూడా చేస్తుంది. అయినా సరే వ్యక్తిగత డబ్బులతో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్‌కి, తాడేపల్లికి, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలు. ఇప్పుడు వాళ్ళకొచ్చిన నొప్పి ఎక్కడొచ్చిందంటే ఆయన హెలికాప్టర్‌లో తిరుగుతూ అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్న భూమిని బయటపెట్టారు. వీడియో తీసి బయటపెట్టారు. అక్కడ వాళ్ళకు నొప్పి వచ్చింది ఇప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్నటువంటి అటవీ భూమి, ఆయన కట్టుకున్న గెస్ట్ హౌస్ బయట సమాజం మొత్తం చూసేసింది. దాన్ని ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇబ్బందులు పడ్డారు. ఇన్నాళ్ళు ఏదో బుకాయించారు. కానీ రాష్ట్రం మొత్తం చూసిందిగా ఇంకేం బుకాయిస్తారు? ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్లైట్‌లో తిరుగుతున్నాడు. అసలు నాకు తెలియకడుగుతా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పనే, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఖర్చు కూడా వ్యక్తిగతమే అనుకుందాం. ఆయన కోర్టుకు వచ్చారు, హైదరాబాద్ కోర్టుకు వచ్చారు, స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్‌లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. ఆ గన్నవరంలో ఎక్కిన స్పెషల్ ఫ్లైట్ బెంగళూరు నుంచి ఖాళీగా వచ్చింది. గంటకి 8 లక్షలు దాని యొక్క రెంట్ అట. అక్కడ ఎక్కారు, బేగంపేట ఎయిర్పోర్ట్‌లో దిగారు. బేగంపేట ఎయిర్పోర్ట్‌లో దిగి కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళి అక్కడ ఆ పని ముగించుకొని మళ్ళీ లోటస్ పాండ్‌కి వెళ్ళారు. లోటస్ పాండ్ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఎక్కడ ఉంటే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి. స్టార్ట్ కావడానికి తాడేపల్లి ప్యాలెస్, రెస్ట్ తీసుకోవడానికి లోటస్ పాండ్, వెళ్ళటానికి ఇలాంకా ప్యాలెస్. అంటే టిఫిన్ ఏమో, బ్రేక్ఫాస్ట్ ఏమో తాడేపల్లి ప్యాలెస్లో చేశారు, లంచ్ ఏమో లోటస్ పాండ్లో చేశారు, డిన్నర్ ఏమో బెంగళూరు ప్యాలెస్లో చేశారు. ఈ అన్ని చోట్లకి స్పెషల్ ఫ్లైట్లో తిరిగారు. ఈ స్పెషల్ ఫ్లైట్లకి ఆ రోజుకి పెట్టిన ఖర్చు రోజు మొత్తం ఆయన హోల్డ్ చేసి పెట్టుకున్నందుకు కానీ ₹1,20,000 పైన అట. 1,20,00,000 అంటున్నారు. తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ ప్యాలెస్ ఉందని ఆయన చూపించుకున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు అమ్మకానికి పెట్టింది 2004 ఎన్నికల కంటే ముందు. అలాంటి పరిస్థితి నుంచి ఇన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎటు కావాలంటే అటు స్పెషల్ ఫ్లైట్ తిరగలిగే పరిస్థితులకు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. దీన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాం. ఆయనకి సినిమా ఆదాయం ఉంది, ఆయనకుంది, వాళ్ళ అన్నయ్యకు ఉంది, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఉంది. కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో వాళ్ళు ఏ సినిమాలు నటించినా కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది. అఫీషియల్ మనీ ₹1,00,00,000 రెమ్యునరేషన్ వస్తుంది. వాళ్ళు ఆ డబ్బులు పెట్టుకోగలరు. అప్పటికి సినిమాకి వచ్చే డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న విజయవాడలో వరదలు వస్తే ₹6,00,00,000 ఇచ్చారు. అధికారం లేకముందు కౌలు రైతుల కోసం ₹1,00,00,000 ఇచ్చారు. చివరికి బిడ్డల కోసం దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసి ఇచ్చారు. అందరూ చూశారు. అంటే అధికారంలోకి వచ్చి సంపాదించుకుందామన్న జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుంది. అధికారంలోకి వచ్చి వ్యక్తిగత డబ్బుల్ని ఖర్చు పెట్టే పరిస్థితి మనం పవన్ కళ్యాణ్ గారిలో కనపడుతుంది. విజయవాడ వరదల కోసం పవన్ కళ్యాణ్ గారు ₹6,00,00,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ప్రకటించారు. ఈ ₹1,00,00,000 ఎక్కడ అంటే సమాధానం ఉండదు. మజ్జిగ ప్యాకెట్ కోసం, వాటర్ ప్యాకెట్ కోసం ఖర్చు చేశామంటారు. మజ్జిగ ప్యాకెట్ కోసం, వాటర్ ప్యాకెట్ కోసం ₹1,00,00,000 ఖర్చు చేశారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పేదే ఉంది, వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ చెల్లి చెప్పింది, వాళ్ళ కుటుంబాలు చెప్తా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి డబ్బుల విషయంలో. ఇవాళ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఈ విషయాలు ఎట్ట బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి? అంటే వేలు పెట్టి గెలికి వాసన చూసే పరిస్థితి వైసీపీకి ఉంటుంది, లేదు గెలికి తన్నించుకునే పరిస్థితి అంటారు కదా. వైసీపీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఏళ్ళు ఒకరి వైపు చూపిస్తున్నాం అంటే 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి అనేది జనం చర్చించుకుంటున్నారు. మొన్న అంతెందుకండి, మొన్న తుఫాన్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా జనం దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జనం దగ్గరికి వెళ్ళారు. 21 సీట్లు ఉండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారేమో సాదా సీదాగా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే 11 సీట్లు ఉండి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే జనాన్ని వేసుకొని జిందాబాదులు కొట్టుకొని గజమాలు వేసుకుంటే పరామర్శ కార్యక్రమానికి వెళ్ళారు. పరామర్శ కార్యక్రమానికి ఎవరైనా అట్లా వెళ్తారా? అంత అట్టాసంగా, అంత ఆర్భాటంగా, అంత ప్రచారంగా, అంత ర్యాలీగా వెళ్తారా? అంటే పరామర్శకి పబ్లిసిటీకి తేడా తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమన్నారు ఇంకా వీళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.